మనతో పాటు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ రెడ్డి ఉన్నారు. ఇవాళ ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యలుగానే మేము చూస్తూ ఉన్నాము. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడాను మీరన్నట్టు ఏ విధంగా కూడాను ఓఎస్డీ గారికి కానీ అదేవిధంగా మిగతా వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సొంత జిల్లాలో చంద్రబాబు సొంత జిల్లాలో వీళ్ళని ఎదుర్కోలేక దాదాపు రాజకీయం పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఉన్నటువంటి రాజకీయాల్లో ఏ విధంగా కూడా పెద్దిరెడ్డి గారిని వాళ్ళ కుమారుని టచ్ చేయలేని పరిస్థితుల్లో ఎంతమంది అభ్యర్థులను మార్చినా స్వయాన వాళ్ళ వదిన పురంధరేశ్వరిని మార్చినా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్చినా మిథున్ రెడ్డి గారిని ఓడగొట్టలేకపోయాము అనేటువంటి ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని పెద్దిరెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని ఏ విధంగా సంబంధం లేకపోయినా కూడాను ఈరోజు మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసేసి మిగతా కేసుల్లో హింసించాలని చూస్తున్నారు. అయినా మిథున్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒకటే చెప్పారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళాము, న్యాయపరంగా మేము వెళ్తామని చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు ప్రకారము ఈరోజు నేనే స్వయంగా వస్తాను విచారణకు అని చెప్పి తప్పు చేసిన అయితే పారిపోతాడు, తప్పు చేసిన అయితే కనుక తప్పించుకొని తిరుగుతారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు ధైర్యంగా సిట్ విచారణకు ఎదుర్కోవడానికి స్వయంగా మిథున్ రెడ్డి గారు ఈరోజు హాజరయ్యారు. ఇటువంటిలో లేని స్కామ్ని క్రియేట్ చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశము. ఈ కక్ష సాధింపు చర్యల్ని వారి యొక్క అన్యాయాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మిథున్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అండగా ఉంటామని ఈరోజు తెలియజేసుకుంటున్నాం. మనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. నిన్నటి నుండి కూడా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీ నుండి కూడా వచ్చారు. ఈ కేసుని ముఖ్యంగా ఎదుర్కోవడానికి మిథున్ రెడ్డి ఎలా అభిప్రాయపడుతున్నారు, ఆయన పరిస్థితి ఏంటి, రెండోది ఈ కేసుని ఎలా చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మిథున్ రెడ్డిని ఈ కేసుని ఎందుకు ఇరికించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది అనుకుంటున్నారు? అన్న, మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరినీ కూడా ఏదో ఒక కేసులో ఇరికిస్తుంది. దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఖచ్చితంగా కూడా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఏదో ఒక కట్టుకథలేసి ఒక్కొక్క లీడర్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఖచ్చితంగా బయటకు వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అనుకున్నట్టు బలహీనపరచలేదు. ఒక చరిష్మా కలిగినటువంటి లీడర్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళు ఎన్ని ఆలోచనలు ఎత్తులపై ఎత్తులు వేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచలేదు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు రాజకీయ ఆధిపత్యానికి అనేక దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం ఎదురెళ్తుంది కాబట్టి ఇలా కక్ష కట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం పర్యటనకు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు పెట్టి ఎంత అణచివేయాలని చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి గారి యొక్క రాజకీయ చతురత కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో అత్యంత బలంగా వేళ్ళూనుకుంది. దీనిలో భాగంగానే ఏదో రకంగా ఆ రెండు జిల్లాల్లో పట్టు సాధించాలనే దానిలో భాగంగానే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కక్ష పట్టి ఈ పగ సాధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ ఆధిపత్యానికి ఎదుర్కొంటారు కాబట్టి ఈ విధంగా టార్గెట్ చేశారని ఎంపీ గురుమూర్తి చెప్తారు. మనతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ మొత్తం మద్యం కేసును చుడుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ పక్ష నాయకుడు, రీజనల్ కోఆర్డినేటరు, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయంగా అనేక దశాబ్దాలుగా చంద్రబాబుని ఎదుర్కొంటున్నటువంటి కుటుంబానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారో, ఎందుకు ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మీరు భావిస్తున్నారు? ఇది మేము ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగా మేము భావించట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరం 1 నెల కాలంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారో, ఎవరైతే తనకి రాజకీయంగా అనాదిగా దశాబ్దాల తరబడిగా పోరాటం చేస్తూ ఉన్నారో వారందరిపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. పెద్దిరెడ్డి గారి మీద పెట్టారు, మిథున్ రెడ్డి గారిని పెట్టారు. మిథున్ రెడ్డి గారు ఇదే కేసులో ఇంతకుముందు ఒకసారి
పిలిచినటువంటి పరిస్థితులు, ఆ రోజు హాజరైనటువంటి పరిస్థితులు మరలా తిరిగి ఈరోజు కోర్టు ఆదేశాలు, కోర్టుని గౌరవించే పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారు ఇవాళ స్వచ్ఛందంగా ఆయనే విచారణకు హాజరయ్యారు. అంటే చట్టాలన్నీ కూడా తెలుగుదేశానికి చుట్టాలైనప్పుడు కూడా న్యాయస్థానాలపైన అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా, న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందనే భావంతోనే ఇవాళ మా పార్టీకి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఇవాళ స్వచ్ఛందంగా ఆయనే సిట్ కార్యాలయానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ భయపడే పరిస్థితే లేదు. రాజకీయంగా వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని కేసులు బనాయించినా కూడా, అరెస్టులు చేసినా, అక్రమంగా జైల్లో పెట్టినా కూడా వాటిని ఫేస్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం నైజం ఏదో తెలిసిపోయింది. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే పరిస్థితి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి సంబంధించి కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతోసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కీలకమైన నాయకులను అడగదొక్కితే ప్రజలు భయపడతారు, ఆ భావంతో ముందుకు సాగుతున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతను ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఎల్లో మీడియా అంతా కూడా ఒక ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీళ్ళంతా కూడా ఈ స్కామ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 1000 కోట్లు తీసుకొచ్చి పెట్టారంటూ నిత్యం కథనాలు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కేసు. అదే కదా, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైరెక్షన్లో ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి పుంఖాలుగా వార్తలు రాస్తారు. నిజంగా సిగ్గుపడాలా ఇవాళ? ఎందుకంటే 4th పిల్లర్ ఇవాళ పిల్లర్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటాం మీడియా. అటువంటి మీడియా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతూ ఉంది. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటారు, కులాలకు అనుబంధంగా ఉంటారు, మతాలకు అనుబంధంగా ఉంటారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదో ఆకాశంలో పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా భూపాతాళానికి తొక్కేయాలనే భావంతోనే వాళ్ళు నిరంతరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి మాకేం కొత్త కాదు. మేము వీళ్ళు చేసే ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య. ఎందుకంటే వాళ్ళు చట్టాలు అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడితే మేము న్యాయస్థానాలు ఆశిస్తున్నాం. న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అనే భావంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టొచ్చేమో కానీ భవిష్యత్తుకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కానీ, నాయకుడు కానీ ఎవరు కూడా ఏమీ చేయలేరనేది ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇంతమంది నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, రోజుల తరబడి కేడరు డిమోరల్ అవుతూ ఉన్నారు. కేడరు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, కేడర్ ఎలా చూస్తుంది సార్? ఇవాళ మిథున్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. అసలు ఏంటి కర్మ, అడుగడుగున చెక్ పోస్టులా? ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి లేదు. ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు, ఎన్ని చోట్ల ఆపారు, మరలా వస్తుంటే ఎన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టారు, ఎన్ని చోట్ల ఆపారు. ఇక్కడ చూడమనండి జనాలు ఏ విధంగా చుట్టుపక్కల వేలాది మంది జనం చుట్టుపక్కల వచ్చి ఇవాళ మిథున్ రెడ్డి గారు సిట్ ఆఫీస్కి వస్తున్నారంటే వేలాది మంది ప్రజానికి వచ్చి ఇక్కడ మిథున్ రెడ్డి గారికి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు, తోడుగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు చెబుతున్నా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంత నిర్బంధాలు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వాటిని ఛేదించుకొని ముందుకు వచ్చే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా భయపడదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మనతో పాటు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. సరే, ఈ కేసులన్నింటినీ కూడా ఎలా చూస్తారు? పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నాయకుడు, ఎంపీ, రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డిని ఈరోజు పోలీసులు ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు వెళ్తున్నటువంటి తీరును ఏ విధంగా చూస్తారు? ఏదైతే ఒక కక్ష సాధింపుగా, రాజకీయ కక్షగా, ఒక బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న మిథున్ రెడ్డి గారిని కావాలని చెప్పిన ఒక ఇబ్బంది ఈరోజు వాళ్ళ ఇదిగారు ఎలా ఉందంటే, ముందు ఏదో వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఒక కథల్లో చుట్టడం, దాని తర్వాత దాని మీద ఈరోజు పోలీసులు యాక్ట్ చేస్తాం. ఒక రెడ్ బుక్ రాజ్యాంగంగా ఈరోజు రాష్ట్రంలో అన్యాయంగా, అక్రమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ఏదైతే మా పార్లమెంటరీ నాయకుడు ఉన్నారో మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఈరోజు అంటే ఈ లిక్కర్ కేసు అనేది ఏమీ లేకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు కక్షపూరితంగా వెళ్తున్నారు. తప్పకుండా న్యాయస్థానం మీద నమ్మకం, గౌరవం ఈరోజు మా అందరిపైన ఉంది. దానికి అనుగుణంగా మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది.
ఖచ్చితంగా ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని భయపెట్టడం కోసం లీడర్లను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికిస్తామన్నారు. దీనికి ఎట్టి పరిస్థితులు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర నుండి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఎవరు భయపడేది లేదన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. సిట్ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు, సిట్ కార్యాలయం చేరుకున్నారు. ఈరోజు ముందుగా సిట్కి సంబంధించినటువంటి అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఏం చేస్తారన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది.